పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అంటే ఒకటి చెప్పండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చింది పత్రికా రంగం నుంచి వచ్చారు. సరే, ఆయన అన్ని శాఖలను చూశారా లేదనేది పక్కన పెడితే, ఆయన వ్యవహార శైలి వల్ల హర్ట్ అయింది మీరు ఒక్కళ్ళేనా, ఇంకెవరన్నా ఉన్నారా? నాకు తెలిసి అయితే ఎవరు లేరు. ఇంక్లూడింగ్ ఉమ్, విజయసాయి రెడ్డి గారు కూడా హర్ట్ అయిన అంశాలు ఉన్నాయి. ఉమ్. ఎందుకంటే అది నంబర్లో నంబర్ల నంబర్ విషయం 2 or 3 అనేది నంబర్ల కాదు. విషయం అనేది మీరు అధికార ప్రతినిధులు. 2019 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారు సర్వసైన్య అధ్యక్షుడు. అనుబంధ విభాగాలు కానీ, పార్టీ విభాగాలు కానీ, అనేక విషయాలు కానీ, పార్టీలో చేరికలు కానీ అన్నీ అనుకూలంగా చేసుకుంటూ వచ్చి నాయకుడితో మమేకమైన పనిచేసిన తీరు. అప్పటి వరకు మీరు చెప్పిన పేరు ఏదైతే ఉందో, తాను మామూలుగా పత్రికా రంగంతో పాటు కొన్ని సలహాలు లేకపోతే వాటికి సంబంధించి పార్టీకి సంబంధించిన స్క్రిప్టు డ్రాఫ్ట్లు వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉండేది. కానీ 2024కి వచ్చేసరికి ఏమైంది? ఒక్కొక్కటిగా విజయసాయి రెడ్డి గారికి అనుబంధ విభాగాలు తీసేయటం, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇన్ఛార్జిగా పెట్టడం, 2 జిల్లాలకు ఒకసారి పెడితే 4 జిల్లాలకు ఒకసారి పెట్టడం, 3 జిల్లాలకు ఒకసారి పెడితే 2 జిల్లాలకు మళ్ళీ వేరే దగ్గర పంపించడం. దాంతోపాటు అనేక రకాల పార్టీలో ఇంటర్నల్ అవమానాలు కూడా జరిగాయి. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆయనతో బాగా సాన్నిహిత్యం ఉంది కాబట్టి. దాంతోపాటు ఇవన్నిటితో పాటు ముఖ్యంగా ఎలక్షన్ వచ్చేసరికి 7 నియోజకవర్గాలు కుదించి రాజ్యసభ సభ్యత్వం ఇంకా 4 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు లోక్సభకు పోటీ చేయమని 7 నియోజకవర్గాలకి పరిమితం చేసేసారు. ఆయనకి ఇష్టం లేదు. ఆయన బాగా అనుయాయుడుగాని కాదు, సహచరుడుగా ఉన్న, మిత్రుడుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పోయి తలపడమని చెప్పి పంపించారు. పార్టీ ఆదేశం తప్పలేదు కాబట్టి పోటీ చేశారు. యాక్చువల్గా ఆయనకైతే ఇంట్రెస్ట్ లేదు, 4 సంవత్సరాల పాటు ఇంకా రాజ్యసభ సభ్యత్వం ఉంది. కానీ ఏదైతే పోటీ చేశాడో దాంట్లో ఉన్న కుట్ర ఏంటంటే 7 నియోజకవర్గాలకి ఆయన కన్ఫైన్ చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ ఆయన పెత్తనం ఉండకూడదు, ఏ విషయంలోకి ఇన్వాల్వ్ కాకుండా కట్టడి చేయటం. ఇలాగా ఈ కాంక్రీట్ కుర్చీ బాధితుడిగా విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే 4 సంవత్సరాలుగా ఉన్న పదవీ కాలం ఉన్నప్పటికీ లోక్సభగా చేయించడం అనేది ఈ డిఫైస్ లాజిక్కి దూరంగా. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారిని కానీ, లేకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కానీ, లావు గారిని కానీ, పార్థసారథి గారిని కానీ, వసంత కృష్ణ ప్రసాద్ గారిని కానీ, లేకపోతే బాలశౌరి గారిని కానీ, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఇంతమంది బలమైన అభ్యర్థుల్ని పార్టీ నుంచి బయట పంపించింది ఎవరు? ఆ కారణాలు సృష్టించింది ఎవరు? వాళ్ళ మీద అది ఇది చెప్పింది ఎవరు? అందుకే నేను కొన్ని భాషలో కోవర్ట్ అన్నాను. సరైన సమయంలో సరిగ్గా పార్టీలకి అభ్యర్థులు లేని సమయంలో ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి ప్రముఖమైన నాయకుల్ని పంపించి, సార్ 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ అయిన రోజు నుంచి బ్రహ్మాండమైన చరిష్మాతో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా నెల్లూరులో 10కి 10 నియోజకవర్గాలు ఏ రోజు తెలుగుదేశం గెలవలేదు. అటువంటిది ఈసారి నెల్లూరులోని 10కి 10 నియోజకవర్గాలు తెలుగుదేశం సొంతమయ్యాయి. గతంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది, అప్పుడు కూడా కాలే. కానీ దీనికి కారణం ఏంటంటే అత్యంత ప్రధానమైన కీలకమైన నాయకుల్ని పంపించి వేయడం, సరైన టైంలో పక్క పార్టీలకు సప్లై చేయటం. ఈ పద్ధతిని వ్యతిరేకించిన నేను గట్టిగా పార్టీలో నా ఒక్కడనే పోరాటం అనే బాటలో చూశారు. ఇతంత పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు అనుకునే కాడికి విషయాలు వచ్చాయి. ఏ విధంగా అయినా నేను ఇంకా పార్టీలో ఉండకూడని పరిస్థితులు క్రియేట్ అయినాయి. సో డిసెంబర్ 20వ తేదీ మళ్ళీ నాయకుడు చెప్పాడు కాబట్టి నాకు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఇచ్చిన క్రమంలో డిసెంబర్ 20వ తేదీ 1 గంటకి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టానో దాంట్లో 2 ప్రధానమైన అంశాలు, 2 ప్రధానమైన నాయకుల గురించి మాట్లాడడానికి నాకు ఇచ్చిన స్క్రిప్ట్ దాదాపు 12 పేజీ. ఆ 12 పేజీలని జాగ్రత్తగా మినిమైజ్ చేసి ఇచ్చిన ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో వీడియో రూపంలో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు రైతుల గురించి మాట్లాడిన దాంట్లో సుప్రీంకోర్టు వాళ్ళకి పెనాల్టీ ₹1,00,000 ఉన్న హైకోర్టు పెనాల్టీని 25,000 చేసిందే కానీ వాళ్ళు తప్పు చేయలేదని తీర్మానించలేదనే అంశం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైజాగ్లో పట్టుబడ్డవి డ్రగ్స్, ఈ డ్రగ్స్ ఎవరివి అని అప్పట్లో విజయసాయి రెడ్డి గారికి లింక్ చేస్తూ మాట్లాడిన వైనాన్ని, బ్రెజిల్ అధ్యక్షుడికి సంబంధించి చేసిన కామెంట్ని, శుభాకాంక్షలు చెప్తే దానికి దీనికి ఉన్న లింక్ని ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పిన అంశంలో చంద్రబాబు నాయుడు గారిని గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళనిద్దరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనడం నచ్చలేదు. అది మా మీడియా డిపార్ట్మెంట్కి నచ్చలేదంటే నేను ఆశ్చర్యపోయాను. దాంతోపాటు ఆ స్క్రిప్ట్ యథాతథంగా నేను మాట్లాడడంలో ముఖ్యంగా ఉన్న తిట్లు వాటిని గురించి అవి డిలీట్ చేసి మాట్లాడడం జరిగింది. సో ఇలా కాదు, నువ్వు అగ్రెసివ్గా మాట్లాడాలి, 4 o'clock ఇంకో ప్రెస్ మీట్ పెట్టమన్నారు.
1 గంటకి ఒక ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ ఆఫీస్ నుంచి అసలు 4 అసలు o'clock కి అసలు వైఎస్ఆర్సీపీలో పదవులు ఇచ్చిందే తిట్టడానికి అనేది ఒక ఉన్నది. అది నిజమేనా? ఎవరైతే పదవులు ఇచ్చారో నేను చెప్తా. ఇప్పుడు 1 గంటకి ఒక నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్న నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరిగి 4 గంటలకి ఇంకో ప్రెస్ మీట్ మళ్ళీ అగ్రెసివ్ గా పెట్టాలంటే అది మంచిది కాదు. మన దగ్గర హ్యాండ్స్ లేవనుకుంటారు. పైగా వెంటనే 2 ప్రెస్ మీట్లు ఒకదానికి మించి ఒకటి పోటాపోటీగా. ఇందాక ప్రెస్ మీట్ మీరు గారు అన్నది తప్ప మిగతా బ్రహ్మాండంగా వచ్చిందని విలేకరులందరూ కూడా అన్నారు. వీడియో ఎవిడెన్స్లు పెట్టాం. సో క్షమాపణలు కూడా చెప్పమని అడిగాం. కాబట్టి అంతకు మించి పోవాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యామని చెప్పా. లేదు నా 4 గంటలకు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టాలి, చాలా అగ్రెసివ్గా ఉండాలి. ఆ స్క్రిప్ట్లన్నీ చదవడం నా వల్ల కాదని నేను డెనీ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి నన్ను ఇంకొంచెం తగ్గించడం కోసం నెల్లూరులో జరిగిన పార్టీ ఇంటర్నల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో సమీక్షా సమావేశానికి నన్ను అవాయిడ్ చేయించారు. అక్కడున్న అందరూ సన్నిహితమే, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ సన్నిహితమే, ఇన్ఛార్జ్గా ఉన్న మిథున్ రెడ్డి గారు కూడా సన్నిహితమే. కానీ సొంత జిల్లాలో అవాయిడ్ చేశారు. నేను అడగడం జరిగింది. సో బై ఛాన్స్ మిస్ అయినట్టుంది, ఈసారి చూస్తాము, ఈసారి పొరపాట్లు జరగవు. లోకల్గా నాకు వచ్చిన సమాధానం ఓకే. జనవరి 8వ తేదీ మరొక సమావేశం నెల్లూరుకు సంబంధించిన నాయకులందరికీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాడేపల్లిలో సమావేశం జరిగింది. కనీసం ఒక SMS కూడా ఇవ్వకుండా అవాయిడ్ చేయించింది ఎవరు? ఇవన్నీ నేను అర్థం చేసుకున్న తర్వాత నన్ను పొమ్మనలేక పొగబెట్టడంతో పాటు పార్టీలో ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఇంకా భవిష్యత్తు ఉండదు. రెండో వైపు నాయకుడు ఎంత దగ్గర తీసినా నాయకుడికి రోజు పోయి కలిసే అవకాశం మనకు లేదు. ఖచ్చితంగా నాయకుడికి రోజు పోయి పితూరీలు చెప్పాల్సిన అవసరం మనకి లేదు, ఇంకా చాలు అని అనుకున్నా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళినట్టు ఆయన నేను చెప్తాను. సో నేననేది ఏంటంటే నా వరకు చూసుకున్న తర్వాత ఇక భవిష్యత్తు మనకి పార్టీలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మనల్ని దగ్గరకు తీస్తున్నారు, మనల్ని ఏమో బాగా చూసుకుంటున్నారు. కానీ ప్రతిసారి నాయకుడికి వెళ్ళి పలానా వ్యక్తి మీద ఫిర్యాదు చేయాలంటే మనకు అయ్యే పని. ఆయన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. పైగా నేను నిర్ణయం తీసుకునే రోజుకి 45 రోజుల ముందు పార్టీకి సంబంధించి 2 జిల్లాలకు ఒక కోఆర్డినేటర్ని చొప్పున ఉత్తరాంధ్ర జిల్లాలో విజయసాయి రెడ్డి గారికి, అలా మిగతా అందరు లీడర్స్కి 2 జిల్లాలు ఒకరికి ఒక జిల్లా అలా ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన క్రమంలో నేను చెప్పిన పర్సన్కి మొత్తం పార్టీకి చీఫ్ కోఆర్డినేటర్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇవ్వడం జరిగింది. ఇంకా మొత్తం పార్టీ తన హ్యాండ్ ఓవర్లో మళ్ళీ పెట్టిన తర్వాత మనం అతని ఆధ్వర్యంలో పనిచేయాలి, ఆయన ఏం చెప్తే అది వినాలి. ఇక్కడ జరుగుతున్న తంతంతా కూడా ఆయన ఎంతగా తీసుకుంటున్నాడా తీసుకోవటం లేదా అనే దానికి ఇదే సాక్ష్యం. ఆయన ఎవరిని వదులుకునే పరిస్థితిలో లేడు, ఇది మనకు నచ్చిన అంశం, అవసరం లేదు కాబట్టి బయట రావడం జరిగింది. సో విజయసాయి రెడ్డి గారి వ్యక్తిగతమైన నిర్ణయం, ఆయన ఏం అవమానాలు పొందాడో 1-2 నేను చెప్పా. దాంతోపాటు వ్యక్తిగతంగా ఆయన విసిగిపోయాడో లేకపోతే ఏమైనా ఒత్తిళ్ళు, కొందరు అంటున్నట్టు కేసుల గురించి అని కొందరు మామూలుగా ఏదైతే స్పెక్యులేషన్ నడుస్తుందో అవన్నీ ఆయన మాత్రమే సమాధానం చెప్పగలరు. నా వరకు నాకు తెలిసింది దాన్ని బట్టి ఇక చాలు అనుకు. ఇప్పుడు కొన్ని అవమానాలు ఉన్నా, కొన్ని బాధలు ఉన్నా ఏ ఒక్కరు కూడా రాజ్యసభ మీరు ఇక మిమ్మల్ని పార్టీలో ప్రొటెక్ట్ చేసే పర్సన్ బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి అది కూడా ఒక రీజనా మీరు బయటకు రావడానికి? నేను విజయసాయి రెడ్డి గారు పార్టీలో ఉన్నప్పుడే బయట వచ్చాను సార్. విజయసాయి రెడ్డి గారు ముందు వచ్చారా? ఎస్. విజయసాయి రెడ్డి గారు పార్టీ వదిలేస్తారని నాకు కనీసం కూడా తెలియదు. నేను జనవరి 18వ తేదీ ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యానో కనీసం ఆ రోజుకి కనీసం అటువంటి స్మెల్ కూడా లేదు. 2 నెలల క్రితం నవంబర్లో ఒకసారి విజయసాయి రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజు నేను సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడిన మాటలకు వివరణ ఇవ్వడం జరిగింది. నా ఉద్దేశం ఏందో చెప్పడం. మిమ్మల్ని పిలిచిన యాంకర్లను ఏం చేయలేదా? వాటి మీద క్రమశిక్షణ తీసుకోలేదా? ఎవరు సార్? ఇప్పుడు మిమ్మల్ని పిలిచి అంటే మీరు పార్టీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడారని అంటున్నారు కదా, అంటే ఆయనకు నచ్చని విధంగా మాట్లాడారు సార్. పాపం ఆ రోజు లైవ్లో ఉన్న యాంకర్ నన్ను ఆపడానికి విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ ఫ్లో వస్తే నాకు ఆగదు. కరెక్ట్గా అదే యాంకర్ మీద ఏం వేటు పడలేదు. యాంకర్ చేసిన తప్పిదం ఏమీ లేదు. నేను వ్యక్తిగతంగా ఆయనకి అపాలజీ కూడా చెప్పుకున్నాను. ఎందుకంటే పాపం ఆయన లైవ్లో ఉన్నప్పుడు ఆయన ఉద్యోగం బతుకుదెరువు పోకూడదని నేను వెంటనే ఇన్పుట్ ఎడిటర్ని కూడా అడిగా, ఇది మనకు పార్టీకి డ్యామేజ్ చేసేటట్టుంది, వెంటనే డిలీట్ చేయమని అడిగా. అప్పటికే సదర్ పర్సన్కి ఆ వీడియో పోయింది, ఆయన కూడా వెంటనే దాన్ని డిలీట్ చేయమన్నాడు. డిలీట్ అయిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచో మరి ఎక్కడి నుంచో ఏదైతే అప్లోడ్ అయిందో ఇబ్బంది లేదు, ఆయన సేఫ్ గానే ఉన్నారు. ఆయన ఈ రోజు ఉన్నారు. సో ఆయన లాయల్ గా ఉన్నారు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఆయన సీనియర్ సిటిజన్, ఇబ్బంది ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.